రవితేజ కలిసొచ్చిన వాయిస్ నే నమ్ముకున్నాడు. హీరోగా వరుస హిట్స్ తీసుకొచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయికి మ్యూజిక్ ఇచ్చిన చక్రి రవితేజ కొత్త సినిమా మాస్ రాజాలో ఓ పాట పాడారు. చనిపోయిన చక్రి పాడటం ఏంటి అనుకుంటున్నారా? టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. ఎలాగో మీరే చూడండి. మాస్ రాజా రవితేజ టెక్నాలజీని వాడుకున్నాడు. హీరోగా తనకు హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ తో ముందుకొచ్చాడు. ఈ సంగీత దర్శకుడు చనిపోయిన వాయిస్ ను ఏఐ తో మ్యాచ్ చేసి రీక్రియేట్ చేశారు. రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. తో మేరా లవర్ అంటూ సాగిన ఈ పాట కోసం చక్రి వాయిస్ నే కాదు, ఈడియట్ లోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటలోని హుక్ స్టెప్ ను కూడా రీక్రియేట్ చేశారు. వరుస ఫ్లాపులతో ఉన్న శ్రీలీల కలిసొచ్చిన మాస్ రాజాని నమ్ముకుందే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు తీసుకొచ్చింది. మళ్లీ ఈ హిట్ కాంబో మాస్ జాతరతో సెట్ అయ్యింది. హీరోయిన్ గా పెళ్లి సందడి, ధమాకా తప్ప మరో హిట్ లేని శ్రీలీలకు మాస్ జాతర సక్సెస్ చాలా అవసరం. సంక్రాంతికి వస్తున్నాం. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంక్రాంతి మొనగాడిగా నిలిచింది. డాకు మహారాజ్ కి పాజిటివ్ టాక్ వచ్చినా సాధారణ లాభాలే దక్కించుకుంది. కలెక్షన్స్ ఎలా ఉన్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది డాకు మహారాజ్. ఎస్, డాకు మహారాజ్ గురించి తెలుగులో కంటే ఇండియాలో కంటే ముస్లిం దేశాల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇరాక్లోని ఓ న్యూస్ పేపర్లో డాకుకు సంబంధించిన ఆర్టికల్ రావడంతో దీనికి సంబంధించిన ఫోటోని బాలయ్య ఫ్యాన్స్ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. ఆ విశేషాలు మీకోసం. డాకు మహారాజ్ లో హీరో రోల్ చాలా పవర్ఫుల్ గా ఉందని, యాక్షన్ సీన్స్ బాగున్నాయని అరబిక్ న్యూస్ ఆర్టికల్లో రాసుకొచ్చాడు. సినిమా ఓవరాల్ గా 3-4 కోట్లు మాత్రమే లాభం తీసుకొచ్చినా ఓటీటీలో సత్తా చాటింది. థియేటర్స్ లోకి వచ్చిన 40 రోజుల తర్వాత ఓటీటీలోకి, నెట్ఫ్లిక్స్ లోకి వస్తే ఇండియా మొత్తం డాకు గురించి మాట్లాడుకుంది. తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. డాకు మహారాజ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ ప్రేక్షకులకు దగ్గర కావడం విశేషం. ఓటీటీలోకి వచ్చిన 2 వారాల పాటు అక్కడ టాప్ 2లో ట్రెండింగ్లో ఉండడం విశేషం. డాకు తెలుగులోకి వచ్చిన 3 వారాల తర్వాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే చూడలేదు. అయితే ఓటీటీలో మాత్రం టాప్లో నుంచోపెట్టాడు. మొత్తానికి డాకును తెలుగు ఆడియన్స్ కంటే హిందీ, మలయాళీలు, అరబిక్ దేశాల ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో అఖండ 2ని పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోనూ డివోషనల్ యాక్షన్ మూవీ కావడంతో నార్త్ ఆడియన్స్ కి నచ్చుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తోంది.